ప్రభావతి మీనా ఎలాగైనా డెకరేషన్ పనులు చెయ్యటానికి వెళ్ళకుండా ఉండాలని సోఫాలో కూర్చొని ఒక్కసారిగా వామ్మో నా చెయ్యంతా బెనికినట్టయితుంది, ఒళ్ళంతా కూడా చాలా నొప్పులుగా ఉన్నాయేంటి వామ్మో అని అలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలా ఇబ్బంది పడుతున్న ప్రభావతిని చూసి ఒక్కసారిగా మీనా ఏమైంది అత్తయ్య అంటే, ఒళ్ళంతా ఒకటే నొప్పులుగా ఉన్నాయా మీనా, చెయ్యి కూడా బెనికినట్టుగా అయ్యి బాగా నొప్పి పుడుతుంది అనటంతో వెంటనే మీనా ఉండండి అత్తయ్య కొద్దిగా అన్నం తిందురు, నేను టాబ్లెట్ తీసుకొని వస్తానని కిచెన్లోకి వెళ్ళి అన్నం తీసుకొని వచ్చి ప్రభావతికి ఇస్తూ ఉంటుంది. ప్రభావతి వెంటనే ఇలా ఇస్తే ఎలా తినాలి, నా చెయ్యి కూడా తినివ్వటం లేదు, నాకు తినిపించు అని చెప్పడంతో మీనా అక్కడే కూర్చొని ప్రభావతికి తినిపిస్తూ ఉంటుంది. అలా తినిపిస్తున్న మీనాను చూసి ఇలాగే రోజంతా ఏదో ఒక పని చెప్పి దీన్ని ఎలాగైనా ఇంట్లోనే ఉంచాలి అని ప్రభావతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత మీనా కిచెన్ లోపలికి వెళ్ళి వంట చేసుకుంటూ వెంటనే సుజాతకి సుజాత మీరు అక్కడ డెకరేషన్ పనులు మంచిగా చేయండి, అన్నీ కరెక్ట్గా చూసుకోండి, ఎక్కడెక్కడ ఏ ఫ్లవర్స్ పెట్టాలో ఎక్కడెక్కడ డెకరేషన్ మంచిగా కనపడాలో అంతా కూడా మీరు బాగా అబ్జర్వ్ చేసి నీట్గా చేయండి, నేను ఇంకా సేపట్లో వస్తాను అని సుజాతకి చెప్తూ ఉంటుంది. తర్వాత ఏది పక్కన మీ బావగారు ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వు అనేసరికి సుజాత బాలుకు కూడా ఫోన్ ఇచ్చేసరికి అప్పుడు బాలుతోటి మీనా ఏమండి అత్తయ్య గారికి చెయ్యి బెనికినట్టుగా ఉందంట, నేను అత్తయ్యకి కాపడం పెట్టి వెంటనే తొందరగా వచ్చేస్తాను, ఈలోపు మీరు అక్కడ పనులన్నీ కూడా జాగ్రత్తగా చేయండి అని మీనా బాలుతో అంటూ ఉండేసరికి అప్పుడు బాలు మాత్రం మీనా నువ్వేం కంగారు పడవాకు, నువ్వు ఇంట్లో పనులన్నీ చూసుకొని నెమ్మదిగానే రా, ఇక్కడ డెకరేషన్ పనులన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసాయి, నువ్వు వచ్చి ఫైనల్గా చూస్తే సరిపోద్ది, నువ్వేం టెన్షన్ పడవాకు, అమ్మని చూసుకొని జాగ్రత్తగానే రా అని బాలు మీనాకి ధైర్యం చెప్తూ ఉంటాడు. మీనా కూడా సరేనండి అలాగే వస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. మరి ప్రభావతి మీనాని ఇంటి నుంచి డెకరేషన్ పనులకు వెళ్లకుండా ఇంకెలా ఆపుతుంది? ప్రభావతి ప్లాన్ని కనిపెట్టి మీనా డెకరేషన్ పనులకు వెళ్తుందా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.